శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 52వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. నేడు చెప్పుకోబోయే అంశంలో రుక్మిణీదేవి యొక్క సందేశం. శ్రీకృష్ణ పరమాత్ముడికి రుక్మిణీదేవి ఒక బ్రాహ్మణోత్తముడి ద్వారా, అగ్నిజ్యోతనుడు అనేటువంటి బ్రాహ్మణోత్తముడి ద్వారా సందేశాన్ని ఏమని పంపించింది అనేటువంటిది నేడు మనం ఈ ప్రవచనంలో చెప్పుకుందాం. ముందుగా భగవన్నామ సంకీర్తన చేసుకుని నేటి ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. 52వ అధ్యాయంలో మనం పూర్వం 36 శ్లోకాల వరకు ఇందులో ప్రవచించుకోవడం జరిగింది. రుక్మిణ్యువాచ. రుక్మిణీదేవి యొక్క సందేశం దగ్గర నుంచి మనం చెప్పుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ విదర్భ దేశం నుంచి ద్వారకా నగరానికి వచ్చినటువంటి బ్రాహ్మణోత్తముడిని చక్కగా అతిథి మర్యాదలు చేసి భోజనానంతరం ఆయన్ని విశ్రాంతి తీసుకోబెట్టి పాదసేవ చేస్తూ, తర్వాత మీ అగ్ని కార్యాలు ఎలా సాగుతున్నాయి, అందరూ కుశలమేనా, మీకు నేను ఏ విధంగా సహాయపడగలను అని చక్కగా మధురమైనటువంటి వాక్కులతో ఆయన శ్రమనంతా పోగొట్టి, రహస్యం కాకపోతే మీరు ఏ కార్యం మీద వచ్చారు, నేను ఏ విధంగా సహాయపడగలను చెప్పండి అని చెప్పి అడిగాడు. అప్పుడు ఆ భూసురోత్తముడు రుక్మిణీదేవి యొక్క సందేశాన్ని వివరిస్తున్నాడు. అయ్యా, నేను ఇట్లా విదర్భ నుంచి వచ్చాను. విదర్భ రాకుమారి అయినటువంటి రుక్మిణీదేవి మీకు ఒక సందేశాన్ని పంపించింది, ఆలకించండి ప్రభు అంటూ శ్రీకృష్ణ పరమాత్ముడికి ఆ బ్రాహ్మణోత్తముడు వినిపిస్తున్నాడు. ఇక్కడ స్వయంగా రుక్మిణి యొక్క వచనాలను వ్యాసుల వారు అందిస్తున్నారు. ఇక్కడ శ్రుత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాంతే నిర్విశ్య కర్ణ వివరైర్ హరతోంగతాపం రూపం దృశాం దృశిమతామఖిలార్థలాభం త్వయ్యచ్యుతా విశతి చిత్తమపత్రపం మే. శ్రుత్వా గుణాన్, హే భువన సుందర అనేటువంటిది సంబోధన వాచకం. కృష్ణుడికి వాడినటువంటి అద్భుతమైనటువంటి సంబోధన వాచకం. భువన సుందర, మొత్తం సమస్తమైనటువంటి భువనాలకి సుందరుడైనటువంటి స్వామి శ్రీకృష్ణ పరమాత్ముడు. మొత్తం సమస్త విశ్వానికి సృష్టికారకుడైనటువంటి వాడు, భువనాలకి ఆద్యుడు. ఈయన కంటే సుందరాకారుడైనటువంటి వాడు సృష్టిలో ఇక లేనేడాడు. కాబట్టి భువన సుందర అనేటువంటి సంబోధన ఆయనకి మాత్రమే వాడదగినటువంటి సంబోధన. శ్రీకృష్ణ పరమాత్ముడు భువన సుందరుడు ఎవరైనా ఉన్నారు అంటే కృష్ణ పరమాత్ముడు తప్ప ఇంకెవరు ఉండరు. భువన సుందర, సమస్తమైనటువంటి ప్రాణులలో అంతర్యామిగా ఉండేటువంటి వాడు. రూపాలు మారుతూ ఉండొచ్చు, అవి సుందరం కాకపోవచ్చు, కానీ నిత్యమై నిరంతరమైనటువంటి ఆత్మస్వరూపుడిగా ఉండేటువంటి వాడు కాబట్టి ఈయనకి భువన సుందరుడు అని పేరు. అంటే ఏ వినాశనము లేనటువంటి ఆత్మస్వరూపుడిగా ఉండేవాడు కాబట్టి భువన సుందరుడు. అంతేకాకుండా
పూర్వ అవతారంలో సీతాదేవిగా వచ్చినటువంటి ఆవిడ పేరే భూమిజ. భూమికి జన్మించినటువంటి ఆవిడ. ఆ భూమిజ చేత ఆరాధించబడినటువంటి వాడు, ఆమె చేత గ్రహించబడినటువంటి వాడు కాబట్టి భువన సుందర. ఇట్లా రకరకాలుగా దాదాపు ఒక భువన సుందర అనే పదానికి ఒక 20 అర్థాలు తీసుకోవచ్చు. అనేకమైనటువంటి అవతారాల్లో ఆయన్ని ఏ విధంగా కీర్తించవచ్చు అనేటువంటి అట్లాంటి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క గుణాన్ శృత్వా శృణ్వతాంతే. అటువంటి అద్భుతమైనటువంటి నీ యొక్క గుణాలు ఏవైతే ఉంటాయో, అత్యద్భుతమైనటువంటి రూప వైభవ సౌందర్యమైనటువంటి దృశ్యములను గాంచి నీ యొక్క గుణాలను విని నిర్విశ్య కర్ణ వివరై. నిర్విశ్య అనే పదానికి అర్థం ఆలకించుట అన్నది. నిర్విశ్య కర్ణ వివరై నిర్విశ్య, చెవులార విని. నిర్విశ్య అంటే ఆలకించి విని. చెవులారా పెద్దల చేత అనేక మంది రాజులు వచ్చేపోయేటువంటి వాళ్ళు, సభకి వచ్చేటువంటి వాళ్ళ ద్వారా నీ యొక్క గుణాలని చక్కగా చెవులారా విని అంగతాపం, అవి సోకినంతటే మా యొక్క అంగ అనే పదానికి అర్థం మనకి ఆధ్యాత్మికమైనటువంటి తాపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీరిపోతూ ఉంటాయి. కర్ణ వివరైర్హతో హరతో అంగతాపం. అంగతాపం హరత అంటే తొలగించుట, మొత్తం అన్ని తీరిపోతాయి. మా యొక్క ఆధ్యాత్మిక తాపాలు ఏవైతే ఉంటాయో, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక మొదలైనటువంటి ఈ 3 తాపాల్లో ఆధ్యాత్మిక తాపాలు అనేటువంటివి నీ యొక్క గుణకీర్తన, నీ నామ సంకీర్తనతోనే పోతాయి. అట్లాంటివి ఎన్ని రకాలుగా విన్నాను, అద్భుతమైనటువంటి నీ గుణకీర్తన. అంతేకాకుండా ఆలకించాను కూడా. రూపం దృశాం దృశిమతామఖిలార్థలాభం త్వయి అచ్యుత 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 ఆవిశతి చిత్తమ అపత్రపం మే. అంతేకాకుండా నీ యొక్క రూపము, నీ యొక్క వైభవము మొదలైనటువంటివన్నీ కూడా చక్కగా దృశిమతాం, ఆ రూపాన్ని కనులారా చూసినటువంటి ప్రేక్షకుల యొక్క, చూసినటువంటి వారి యొక్క అదృష్ట జాతకుల యొక్క పురుషార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏమైపోతాయంటే అఖిల అర్ధలాభం. అర్థము అనే పదానికి అర్థం అక్కడ చతుర్విధ పురుషార్థాలు. ఆ చతుర్విధ పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలనేటువంటి చతుర్విధ పురుషార్థాలన్నీ కూడా సఫలమవుతూ ఉంటాయి. అటువంటి నీ దివ్యమైనటువంటి రూప సౌభాగ్యాలు విన్నప్పటి నుంచి నా చిత్తం అంతా కూడా త్వయి అచ్యుత ఆవిశతి చిత్తం. నా చిత్తం అంతా నీ యందే ప్రవేశించింది స్వామి. నా మనసు నీ యందే లగ్నమైంది. కాబట్టి ఏ సంకోచము పొందకుండా, ఏ బిడియము లేకుండా ఈ విధంగా నీతో నేను చెప్పుకునేటువంటి మాటని ఆలకించు స్వామి అంటూ రుక్మిణీదేవి ప్రార్థిస్తున్నది ఆమె యొక్క సందేశంలో. ఇట్లాంటి గుణాలు కలిగినటువంటి వాడివి, ఇంత రూప సౌందర్యవంతుడైనటువంటి స్వామి నీవైనప్పుడు ఏ స్త్రీ నిన్ను కోరుకోదు చెప్పు? ఎటువంటి స్త్రీ కోరుకోదు? ఎటువంటి స్త్రీ అయినా నిన్ను కోరుకుంటూ ఉంటుంది. కాత్వా ముకుంద మహతీ కులశీల రూప విద్యావయో ద్రవిణ ధామవీరాత్మతుల్యం ధీరాపతిం కులవతి న వృణీత కన్యా కాలే నృసింహ నరలోకమనోభిరామం. నృసింహ నరలోకమనోభిరామం. ముకుంద అనే పదము, నరలోక మనోభిరామం, ఇవన్నీ కూడా ఎంత మంచి మంచి పదాలు వాడారు వ్యాసులు వారు. ముకుంద అంటేనే ద అంటే ఇచ్చేవాడు, మోక్షాన్ని ఇచ్చేవాడు. ముక్ అనే పదానికి అర్థం మోక్షము అని అర్థం. ముక్ ముముక్షువు, మోక్షమును. అలాగే కు అనేటువంటి అక్షరానికి కూడా మనం ఇంకో అర్థాన్ని కూడా వివరించుకుంటే మోక్షమే కాకుండా విషయ సుఖాలని కూడా ఇచ్చేటువంటి వాడు అంటుంది. ఇక్కడ నీకు ఎటు కావాలంటే అటు ఇస్తాడు. శక్తి కావాలంటే శక్తి ఇస్తాడు, మాయ కావాలంటే మాయ ఇస్తాడు. ఆయన రెండు ఆయనే. కాబట్టి ఒక పక్కన మోక్షము, విషయ భోగాలు ఏవైతే ఉంటాయి, విషయ సుఖాలు ఏవైతే ఉంటాయి వాటిని ఇస్తాడు, వీటిని ఇస్తాడు. ఇది కాబట్టి ముకుంద కాత్వా మహతీ కులశీల రూప విద్యావయో ద్రవిణ ధామభిరాత్మతుల్యం అని చెప్పి అద్భుతమైనటువంటి నీ యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో, ఏమిటా గుణాలు? కులము,
ఉత్తమ కుల సంజాతుడైనటువంటి వాడు, అద్భుతమైనటువంటి దేవకి వసుదేవులకి యాదవ వంశంలో జన్మించినటువంటి మహాప్రభువు. ఆ వంశం యొక్క గొప్పదనము, ఆ వంశం యొక్క ఔన్నత్యాన్ని బట్టి మనం ఆ గుణాలని నిర్ధారించవచ్చు. గుణశీల, సత్శీలము మొదలైనటువంటివి, రూపము, అద్భుతమైనటువంటి రూప లావణ్యాలు, పరాక్రమాలు, విద్య, వయో, అద్భుతమైనటువంటి విద్య, 64 రోజులు 64 కళలు నేర్చుకున్నటువంటి అత్యద్భుతమైనటువంటి ధీశాలి. అంతేకాకుండా వయస్సు, తరుణ వయస్సులో ఉన్నటువంటి వాడు, తరుణుడు, తారుణ్యము, లాలిత్యములు మొదలైనటువంటివన్నీ. ద్రవిణ ధామ, అద్భుతమైనటువంటి ఐశ్వర్యము మొదలైనటువంటివన్నీ, ఆ సంపదలు, బల పరాక్రమాదులు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో, ఆ శౌర్య ప్రతాపాలు మొదలైనటువంటివి. ధామభిహి, ద్రవిణ ధామభిహి ఆత్మతుల్యం. ధామభిహి, ఆ సంపదలు, బల పరాక్రమాలు, శౌర్య ప్రతాపాలు, దయా దాక్షిణ్యాదులు మొదలైనటువంటివన్నీ కూడా, ఇవన్నీ కూడా ఎట్లాంటివి? ఆత్మతుల్యం. ఆత్మతుల్యం, నీకు సాటి వచ్చేటువంటివి అవన్నీ కూడా, నీకు మాత్రమే చెందినటువంటివి. నీతో సమానమైనటువంటి వాడు ఇంకోడు నిరుపమాన, నీకు మాత్రమే ఉపమానమైనటువంటివి, నిరుపమానమైనటువంటివి మరొకరికి, వేరొకరికి వాళ్ళ వల్ల కాదు. నీకు మాత్రమే నిరుపమానమైనటువంటి అత్యద్భుతమైనటువంటి గుణాలన్నీ కూడా నీలో ఉన్నాయి స్వామి. ధీరాపతిం కులవతి నవృణీత కన్యా కాలే నృసింహ నరలోక మనోభిరామం. సకల నరలోక మనోభిరామం, సకల జన మనోభిరాముడివి నువ్వు. కాబట్టి ఓ ముకుంద, ఉదార గుణాలు కలిగినటువంటి స్త్రీ ఎవరైనా సరే నిన్ను కోరుకోకుండా ఉంటుందా చెప్పు అని చెప్పి, ధీరా పతిం కులవతి. ధీరా అనేటువంటిది, ధీరా అని దీర్ఘం లేకుండా వాడితే పుంలింగం, ధీరా కులవతి అని అర్థం. అంటే సద్గుణవతి, చక్కటి కులవతి అయినటువంటి కన్య. నా వృణీత కన్య, ఏ కన్య నిన్ను వరించదో చెప్పు. ఇన్ని గుణాలు కలిగినటువంటి నిన్ను ఏ కన్య అయినా వరించకుండా ఉంటుందా? ఎట్లాంటి కన్య? ఉత్తమ కులంలో జన్మించినటువంటి కులవతి అని సంబోధించారు అక్కడ. మరి కులవతి అయినటువంటి కన్య, ఉత్తమమైనటువంటి కన్య రుక్మిణీదేవి ఈవిడ ఉత్తమమైనటువంటి కులంలో జన్మించాను కాబట్టి ఈ గుణాలని నిన్ను తెలుసుకున్న తర్వాత నేను వరించానయ్యా ఇవన్నీ. అంతేకాకుండా ఇన్ని గుణాలు కలిగిన వాడివి నువ్వు, నేను కూడా అన్ని గుణాలు కలిగినటువంటి దాన్ని కాబట్టి నీకు ఈడు జోడు బాగుంటానయ్యా అన్నట్టుగా, ధీరాపతిం కులపతి నవృణీత కన్యా. పైగా కాలే అనే పదం పెట్టారు ఇక్కడ. కాలే అంటే యుక్త వయసు, వివాహ వయసు. కాబట్టి యుక్త వయస్సులో ఉన్నటువంటి ఏ కన్యకామణి అనేటువంటి ఎవరైనా సరే నీ వంటి మహాత్ముని, నృసింహ నరలోక మనోభిరాముడు అయినటువంటి నిన్ను పతిగా ఎవరు కోరుకోరు చెప్పు. పతిం నవృణీత కన్య, ఎవరు నిన్ను పతిగా వరించరు? ఎవరైనా వరిస్తారు. ఇట్లాంటి కులకాంత అయినా సరే, అద్భుతమైనటువంటి విజ్ఞానవంతురాలు, ఉదార గుణాలు కలిగినటువంటి స్త్రీ ఎవరైనా నిన్ను వరిస్తారు స్వామి అని చెప్పి. కాబట్టి ఎందుకు ఇది సమర్థన చేసుకుంటుంది అంటే, ఇట్లా స్త్రీలు ముందుకు వచ్చి కోరుకోవటంలో ఎవరైనా కులకాంతలు ఎవరైనా ఈ విధంగా వరిస్తారా? ఇలా సిగ్గు లేకుండా ఈ విధంగా సందేశాలు పంపించడము, చెప్పడము ఇట్లా జరుగుతుందా అంటే, నువ్వు ఇలాంటి గుణాలు కలిగిన వాడివి కాబట్టి, ఇలాంటి గుణాలు కలిగిన వాడిని ఏ కులకాంత వరించదో చెప్పు. కాబట్టి నేను చేసింది తప్పు కాదయ్యా, కాబట్టి నిన్ను వరించడం అందులో అసలు దోషమే కాదు అని చెప్పి సమర్థించుకుంటూ మొదటి 2 శ్లోకాలలో రుక్మిణీదేవి తాను చేసిన పనికి సమర్థించుకుంది. అది దాంట్లో ఉన్నట్టు. తన్మే భవాన్ ఖలు వృత పతిరంగజాయామాత్మార్పితశ్చ భవతోత్ర విభో విధేహి. మా వీరభాగమభిమర్శతు చైద్య ఆరాత్ గోమాయు మృగపతేర్బలి అంబుజాక్ష. బలిం అంబుజాక్ష, హే అంబుజాక్ష. అంబుజాక్ష పద్మము వంటి కన్నులు కలిగినటువంటి వాడు. తన్మే భవాన్ ఖలు వృత పతిరంగజాయాం ఆత్మార్పితశ్చ భవతోత్ర విభో విదేహి. కాబట్టి ఎప్పుడైతే ఇటువంటి గుణాలు నేను ఆలకించాను, ఇతరుల నుండి, బంధువుల నుంచి నీ యొక్క గుణాలన్నీ ఆలకించాను,
నా యొక్క మనస్సు అంతా కూడా నీకే అర్పితమైపోయింది. అది కూడా నిన్నే భర్తగా స్వీకరించాను. నీవే నా పతివి. పతి అంగా మహాప్రభు నీవే నా భర్తవి స్వామి. కనుక ఇక ఇప్పుడు నీవు ఇక్కడికి వచ్చి నన్ను తీసుకువెళ్ళు, స్వీకరించు అంటూ అంబుజాక్ష మా వీరభాగమభిమర్శతు చైద్య ఆరాత్. ఆ చేది దేశరాజు అయినటువంటి శిశుపాల, చైద్య అనే దానికి అర్థం చేది దేశరాజు అయినటువంటి వాడు శిశుపాలుడు, జరాసంధుడి సైన్యాధిపతి శిశుపాలుడు. మా అన్నయ్య ఆ శిశుపాలుడికి ఇచ్చి వివాహం జరిపించాలని అనుకుంటున్నాడు. కాబట్టి ఆ రాజైనటువంటి శిశుపాలుడు మదాంధుడైనటువంటి వాడు. వీరభాగం అభిమర్శతు చైద్య ఆరాత్. మదాంధకారి అయినటువంటి ఆ మహావీరుడైనటువంటి ఆ చేది దేశ రాజు అయినటువంటి శిశుపాలుడు నన్ను కూడా కోరుకుంటున్నాడయ్యా. వాడు రాకముందే నువ్వు వచ్చి నన్ను స్వీకరించు దయచేసి. వాడు ఎట్లా కోరుకుంటున్నాడు? నీకు చెందవలసినటువంటి నన్ను వాడు కోరుకుంటున్నాడు. ఎట్లా అంటే గోమాయువన్ మృగపతే బలిం అంబుజాక్ష. దీంట్లో 3 పదాలు ఉన్నాయి. గోమాయువు, మృగపతి, బలి. బలి అంటే ఆహారం. మృగపతి అనే పదానికి అర్థం సింహం. అక్కడ సింహానికి సంబంధించినటువంటి వస్తువు, సింహానికి చెందినటువంటి వస్తువు కోసం అని చెప్పేసి ఒక నక్క, గుంట నక్క, గోమాయు అంటే నక్క. సింహానికి సంబంధించినటువంటి వస్తువుని ఒక నక్క పొందాలని కోరుకుంటూ తహతహలాడిపోతూ ఆశపడుతూ ఏ విధంగా అయితే గోతికాడు గుంట నక్కలా కాసుకుని కూర్చుంటుందో అట్టా నికృష్టుడు శిశుపాలుడు నన్ను పొందాలని కాదు కూర్చున్నాడు. ఎప్పుడు సమయం దక్కుతుందా అని చెప్పి. ఎందుకంటే నువ్వేమన్నా భువనలోక సుందరుడివి, భువన సుందరుడివి నువ్వు, నేనేమన్నా భువన సుందరి నేను. కాబట్టి నువ్వు నేను ఈడు జోడు. కాబట్టి వాడొస్తున్నాడు. రుక్మిణీదేవిని పొందాలని ఎంతో మంది రాజులు ఎదురు చూస్తున్నారు అప్పటికి. అలాగే రుక్మిణి యొక్క పెద్ద అన్నయ్య అయినటువంటి రుక్మి శిశుపాలుడికే ఇచ్చి చేయాలని తండ్రిని కూడా అధిక్షేపించి కూర్చున్నాడు ఒక పక్కన. భీమకుడు, రుక్మిణీదేవి యొక్క తండ్రి పేరు భీమకుడు. ఆ భీమకుడికి 5 కుమారులు, తర్వాత రుక్మిణీదేవి పుట్టింది. అయితే వీళ్ళందరికీ కూడా తండ్రిని కూడా చెప్పు చేతల్లో పెట్టుకున్నటువంటి వాడు పెద్ద కొడుకు అయినటువంటి వాడు రుక్మి. ఆ రుక్మి తప్ప మిగతా బంధువులందరికీ కూడా రుక్మిణీదేవిని కృష్ణ పరమాత్మకి ఇచ్చి వివాహం చేయాలని కోరుకుంటున్నారు. కానీ రుక్మి మాత్రం శిశుపాలుడికి ఇచ్చి చేయాలని కోరుకుంటున్నాడు. తండ్రి చెప్పచ్చు కదా అంటే పెద్ద కుమారుడైనటువంటి రుక్మి తన యొక్క ప్రతాపంతో, తన యొక్క సహచరులతో అవసరమైతే తండ్రిని కూడా కారాగారంలో బంధించి రుక్మిణీదేవి శిశుపాలుడికి ఇచ్చి వివాహం జరిపించాలనే సంకల్పంతో ఉన్నాడు. అవసరమైతే ఆ తండ్రిని కూడా బంధించి. అట్లాంటి వాడు దుర్మార్గుడు రుక్మి. కాబట్టి నాన్నగారు కూడా అన్నకి లొంగిపోతున్నారు. కాబట్టి నాన్న ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నారయ్యా, నన్ను తీసుకువెళ్ళటానికి నువ్వు తప్ప వేరే మార్గం లేదు అన్న స్థితిలో కులకాంతలైనటువంటి వాళ్ళు ఈ విధంగా తమ యొక్క రక్షణ చేసుకోవడం అనే దాంట్లో ఏమాత్రము దోషము కానే కాదు. కాబట్టి వాడు నక్కలాగా సింహానికి సంబంధించిన వస్తువు కోసం చెప్పి నక్క పోటీ పడినట్టుగా ఆశపడినట్టుగా ఆ శిశుపాలుడు నన్ను పొందాలని ఆశపడుతున్నాడు. స్వామి త్వరగా వచ్చి నన్ను స్వీకరించు అని చెప్పి వేడుకుంటుంది ఆ శ్లోకంలో. అంతేకాకుండా జన్మజన్మలలో నేను చేసుకున్నటువంటి ఏ బంధమో మరేమో, ఏం పుణ్యమో, ఆ పుణ్య భాగ్యవశాత్తు నువ్వు లభిస్తున్నావు. అది నా అదృష్టం. లేకపోతే నాకు ఈ విధమైనటువంటి ఆలోచన కూడా మనసులో తట్టేది కాదయ్యా. నేను చేసుకున్నటువంటి పుణ్యాలు ఏవైతే ఉంటాయో అవి ఫలిస్తున్నాయి అంటే గనక అట్లాంటి సందర్భంలో నీవు వచ్చి నన్ను రక్షించుగాక, నీవు నన్ను స్వీకరించుగాక అని చెప్పి తన యొక్క కర్మలన్నింటిని కూడా శపథంగా పెట్టుకుంది ఇక్కడ 40వ శ్లోకం. ఇట్లాంటి శపథాలు, ప్రతిజ్ఞలు చాలా గొప్పగా ఫలిస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా చాలా గొప్పగా ఫలిస్తాయి. రామాయణంలో లక్ష్మణుడు ఇంద్రజిత్తుని చంపేటప్పుడు కానీ, ఎన్నో సందర్భాలు, సీతాదేవి అగ్ని ప్రవేశ సందర్భంలో కానీ ఇలాంటి ఈ విధమైనటువంటి శపథాలు చేసినటువంటి శ్లోకాలు మనం చూస్తూ ఉంటాం. దానికి ఉదాహరణగా ఇక్కడ కూడా రుక్మిణీదేవి చేసినటువంటి శపథాన్ని చూద్దాం మనం ఒకటి. పూర్తేష్టదత్త నియమవ్రత దేవ విప్ర గురువర్చనాదిభిరలం భగవాన్ పరేశ ఆరాధితో యది గదాగ్రజ ఏత్యపాణిం గృహ్ణాతు మే
న దమఘోష సుతాదయో అన్యే. యది అనేటువంటి దాంట్లో ఈ శ్లోకంలో ముఖ్యమైన పదం యది. ఒకవేళ. యది అంటే ఒకవేళ నేను చేసినటువంటి పుణ్యాలు ఏవైతే ఉంటాయో ఆ పుణ్యములన్నీ కూడా ఫలించినట్టయితే ఆ ఫలితంగా నువ్వు వచ్చి నన్ను ఈ విధంగా స్వీకరించు. పూర్తేష్ట. పూర్తి, ఇష్టాపూర్తి అంటారు దాన్ని. పూర్తేష్ట అంటే అంటే నేను ఏదైనా నీటికి సంబంధించినటువంటి చక్కటి పుణ్యప్రదమైనటువంటి కార్యక్రమాలు ఏవైనా నేను చేసినట్టయితే అనేకమైనటువంటి జన్మలలో, ఈ జన్మ కూడా కాదు, జన్మ జన్మలలో 84 లక్షల జీవరాశులలో మానుష జన్మ ఎత్తేది ఎప్పుడయ్యా అంటే చిట్ట చివరికి గో జన్మ తర్వాత మానవ జన్మ వస్తుందని ప్రతీది పురాణాలు చెప్తూ ఉంటాయి. గో జన్మ తర్వాత మానవ జన్మ. ఈ మానవ జన్మలో కూడా పవిత్రమైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఇంకా ఉత్తమమైనటువంటి మానవుడిగా ఉద్భవిస్తాం, ఇంకా ఉత్తమమైనటువంటి పుణ్య మానవుడిగా జన్మిస్తాం, సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటాం. ఇంకా పుణ్యమైన కార్యక్రమాలు చేస్తే భగవత్ సాన్నిధ్యం పొందుతాం, ఇంకా పుణ్యమైన కార్యక్రమాలు చేస్తే మోక్షం పొందుతాం. లేకపోతే ఇంకా దిగజారి మళ్ళీ మొదటి సైకిల్కి వస్తాం. 84 లక్షల జీవ రాసుల్లో మొదటి జీవి దగ్గర నుంచి మళ్ళీ లెక్కబెట్టుకుంటూ వస్తాం మన జన్మలు. ఇన్ని జన్మలలో, జన్మ జన్మలలో నేను గనక పుణ్యమైనటువంటి కార్యక్రమాలు చేసినట్టయితే అంటూ లక్ష్మీదేవి ఇక్కడ చెప్పుకుంటుంది. సాక్షాత్తు స్వయంగా శ్రీదేవి ఏమని చెప్తుంది ఇక్కడ? పూర్తేష్ట దత్త. అనేకమైనటువంటి జన్మలలో నేను చేసినటువంటి బావులు తవ్వించడము, చెరువులు తవ్వించడము, దాన్ని పూర్తేష్టి, ఇష్టాపూర్తి అంటారు. అనేకమైనటువంటి యజ్ఞయాగాలు మొదలైనటువంటివి సంకల్పించడం వలన యజ్ఞయాగాదులు, లేకపోతే నీటిని సంబంధించినటువంటి చక్కగా జనాలకందరికీ, గ్రామానికి, వాటికి, జంతువులకి, ప్రాణికోటికి ఉపయోగపడేటువంటి బావులు, వాపి, కూప, తటాకాదులు ఏవైనా నిర్మించినా కూడా పుణ్య ఫలప్రదమవుతుంది. వాటిని నిర్మించినటువంటి పుణ్య ఫలితం కనుక నాకు దక్కినట్టయితే నువ్వు వచ్చి నన్ను స్వీకరించు. దత్త. ఇచ్చినటువంటి దానం మొదలైనటువంటివి, యజ్ఞయాగాది కర్మలు, అర్హులైనటువంటి వాడికి దానం ఇవ్వటం, అది కూడా ఎవరికి పడితే వాడికి కాదు. దత్త అంటే అది. దత్త నియమవ్రత దేవ విప్ర గురువర్చనాదిభి అన్నారు అక్కడ. ఇచ్చినటువంటి దానం సరైనటువంటి దానం ఇచ్చినట్టయితే, ఏది పడితే అది ఇవ్వడం కాదు, అర్హుడైనటువంటి వాడికి, అర్హత కలిగినటువంటి వాడికి సత్పాత్ర దానం కనుక నేను చేసినట్టయితే, అలాగే నియమవ్రత, చక్కటి నియమనిష్టలతో దేవతార్చనలు మొదలైనటువంటివన్నీ చేసి, తీర్థయాత్రలు, స్నానాలు, తీర్థ స్నానాలు మొదలైనటువంటివన్నీ నియమ పాలన ప్రకారం గనక నేను చేసినట్టయితే, ఆ పుణ్యఫలం నాకు వచ్చినట్టయితే నీవు నన్ను స్వీకరించు. అలాగే విప్రార్చన, బ్రాహ్మణోత్తముల్ని, దేవతలని, గురువులని మొదలైనటువంటి వాళ్ళని సక్రమంగా నేను అర్పించిన దాననైతే, ఆరాధితో యది, ఆరాధించినట్లయితే, నేను కనుక ఈ విధంగా జన్మ జన్మలలో నా పుణ్యం అనేటువంటిది చక్కగా ఈ విధంగా ఆరాధించినట్లయితే, అంతేకాకుండా గదాగ్రజ ఏత్యపాణిం, సకల ప్రాణుల యొక్క హితాన్ని నేను కోరుకున్న దాన్నైతే కనుక, ఓ భగవంతుడా, ఓ సర్వేశ్వరుడా, శ్రీహరి, ఏత్యపాణిం గదాగ్రజ, గదా అగ్రజ, గదుని యొక్క అగ్రజుడు, గదాగ్రజుడు ఓ కృష్ణ పరమాత్మ, వచ్చి నా పాణి, నా చేతిని స్వీకరించు. ఏత్య, ఏత్య అంటే వచ్చి, నీవు వచ్చి నా పాణిగ్రహణించి, పాణిం తర్వాత నెక్స్ట్ పాదంలో గృహ్ణాతు అని ఉంది చూసారా, ఆ రెండు కలుపుకుంటే ఏత్య పాణిం గృహ్ణాతు మే, నా యొక్క పాణిని స్వీకరించు, నా యొక్క కరమును స్వీకరించు, నా చేయి పట్టుకో స్వామి. అంతేగాని నువ్వు రాకపోతే వాడు వస్తున్నాడు, వాడు వచ్చి నన్ను స్పృశించే లోపల నా చేయి పట్టుకో. నా దమఘోష సుతా అయోన్యే, అయోగ్యుడైనటువంటి వాడు, నికృష్టుడైనటువంటి ఆ దమఘోష సుతుడైనటువంటి ఆ శిశుపాలుడు ఉన్నాడే, ఆ శిశుపాలుడు వచ్చి నన్ను స్వీకరించడానికి ముందే, అంటే వెంటనే వచ్చి అని అర్థం. ఈ సందేశాన్ని విన్న వెంటనే వెంటనే బయలుదేరు, ఆలస్యం చేయదు. ఎంత త్వరగా బయలుదేరతావు అంత త్వరగా బయలుదేరు. వచ్చి ఆ దమఘోష పుత్రుడు శిశుపాలుడు నన్ను తాగక ముందే, నన్ను స్వీకరించక ముందే వచ్చి నన్ను స్వీకరించు అని చెప్పి వేడుకుంటుంది రుక్మిణీదేవి. అది కూడా ఎప్పుడు వచ్చి తీసుకువెళ్ళాలి? రేపే అని చెప్పింది. ఆయన ఏమన్నా 7 రోజులు నడుచుకుంటూ వచ్చాడా బ్రాహ్మణుడు, సందేశాన్ని ఇచ్చాడా? పెళ్లి ఎప్పుడే అంటే రేపే, మళ్ళీ త్వరగా. అంటే
దాన్ని ఏమంటారు, టార్గెట్ ఎంత డిఫికల్ట్ టార్గెట్ చూడండి ఒకసారి. కృష్ణ పరమాత్ముడు మొదలైనటువంటి వాళ్ళు మాత్రమే అంత త్వరగా వెళ్ళి ఆ విధమైనటువంటి కార్యాన్ని నెరవేర్చగలిగినటువంటి. ఇదే ఉందండి. ఇంకా నైషధ మహాకావ్యం ఉంటుంది సంస్కృతంలో. నలదమయంతుల యొక్క పేర్లు మీరు వినే ఉంటారు. ఆ పేర్లు వింటే చాలు పవిత్రమే. శ్రీరామచంద్రుల వారు, సీతాదేవి, రామాయణంలో కూడా పవిత్రమైనటువంటి ఆ దంపతుల పేర్లు, పతివ్రతల పేర్ల జాబితాలో మనకి దమయంతి దేవి ఒకరు. ఆవిడ పేరు వింటే చాలు. ఆ దమయంతి దేవి రెండోసారి స్వయంవరం పెడుతుంది. ఒకసారి నలమహారాజు ఎక్కడున్నాడో కనుక్కోవడం కోసం అని చెప్పి దమయంతినే స్వయంగా రెండోసారి స్వయంవరం చాటింపు వేస్తుంది. ఆ చాటింపు నలమహారాజుకి వెళ్తుంది, నలమహారాజు దాకా చేరుతుంది. చేరిన తర్వాత అప్పుడు నలమహారాజు ఆ స్వయంవరానికి వెళ్ళాలి సంకల్పిస్తాడు. ఆవిడ విదర్భే, ఈవిడ విదర్భ, ఇద్దరు విదర్భకి సంబంధించినటువంటి వాళ్ళే. దమయంతి దేవి కూడా విదర్భ రాకుమార్తె. ఈయనేమన్నా నిషధ దేశపు రాజు, ఎక్కడో నేపాల్ పైన ఉన్నాడు. అక్కడి నుంచి ఒక రోజులో రావాలి మనకి. అశ్వాలు పూర్వకాలంలో గజాలు, అశ్వాలు వీటి మీద రావాలి. ఎంత వేగంగా వస్తే అవుతుంది. ఆ రోజే ఇంకా ముహూర్తం ఏమిటంటే రేపు పొద్దున కల్లా నువ్వు స్వయంవరంలో ఉండాలన్నట్టుగా వెళ్తుంది స్వయంవరం. తీసుకువెళ్ళినటువంటి సందేశ వార్తాహరుడు అలా వెళ్తాడు కావాలని. ఈవిడ కూడా కావాలని ఆ విధంగా సందేశాన్ని పంపిస్తుంది. ఎందుకంటే ఆ అంత తక్కువ సమయంలో రాగలిగినటువంటి వాడు భూమండలంలో నలమహారాజు తప్ప ఇంకెవడు ఉండడు. ఎందుకంటే నలమహారాజుకి అశ్వ విద్య తెలుసు. అశ్వాలు ఎలా వెళ్తాయి, రథం ఎలా వెళ్తుంది, ఏ అశ్వాలు ఎంత వేగంగా వెళ్తాయి, ఎటువంటి అశ్వాలని మనం ఎంచుకోవాలి మొదలైనటువంటి విద్యా నైపుణ్యం అంతా కలిగినటువంటి వాడు నలమహారాజు. ఆ నలమహారాజుకి కూడా ఈ అశ్వ విద్య తెలుసు కాబట్టి ఏ అశ్వాలను తీసుకువెళ్ళాలి, ఒక రోజులో వెళ్ళాలి, ఇక్కడి నుంచి విదర్భ వెళ్ళాలి. ఆ సమయానికి, ఈ స్వయంవరం వెళ్ళేటువంటి సమయానికి నలమహారాజు బాహుకుడు అనేటువంటి పేరుతో ఋతుపర్ణుడు అనే మహారాజు దగ్గర వంటవాడిగా ఉంటాడు. నలుడు వంటవాడిగా ఉంటాడు. అంత గొప్ప మహారాజు వికృతమైనటువంటి ఆకారాన్ని స్వీకరించి కలిదోషం అనేటువంటి దాని వల్ల, కర్కోటకుడు కాటు వేయటం వల్ల రూపమంతా కురూపిలాగా మారిపోయి భయంకరమైనటువంటి రూపంతో ఋతుపర్ణుణ్ణి ఆశ్రయించి ఋతుపర్ణ మహారాజు దగ్గర వంటవాడిగా ఉంటూ ఉంటాడు. ఋతుపర్ణుడికి ఈ సందేశం వస్తుంది, స్వయంవరం రేపే రావాలని. ఋతుపర్ణుడు గిరగిరలాడతాడు. ఇదేమిటి, దమయంతి స్వయంవరం రెండోసారి స్వయంవరం ఏమిటి? మొదటిసారి స్వయంవరానికి ఋతుపర్ణుడు వెళ్ళాడు, నలమహారాజుని వరించడం స్వయంగా చూశాడు. ఇప్పుడు మళ్ళీ అటువంటి దమయంతి రెండోసారి వివాహం చేసుకోవడం ఏమిటి? ఇదేదో చూడాలి. మొదటి పెళ్లి కంటే రెండో పెళ్లికి ఇంకా ఆతృత ఎక్కువ దమయంతి ఋతుపర్ణుడికి. ఎలా ఉంటుందో, ఎవరిని చేసుకుంటుందో చూడాలని చెప్పి. కాబట్టి వెళ్ళాలి ఇక్కడి నుంచి. ఋతుపర్ణుడు వెళ్ళలేకపోతాడు. ఇంత త్వరగా తీసుకువెళ్లేవాడు ఎవరున్నాడు? రాజ్యమంతా చాటింపు వేశాడు. ఎవరైనా ఏ రథసారదైనా సరే నన్ను రేపటి లోపల విదర్భ చేర్చగలరా, చేర్చగలిగిన వాడికి అర్ధరాజ్యం ఇచ్చేస్తాను. అంత ఆతృతగా ఉంది. అయ్యా ఇంత త్వరగా మేము ఎవరిని చేర్చలేమన్నారు. కానీ ఈ సందేశం ఎక్కడో పాకశాలలో ఉన్న నలమహారాజుకి అందింది. నలమహారాజు కాస్త, గురువుగారు అయితే వెళ్దాం పదండి, నేను తీసుకువెళ్తాను మిమ్మల్ని అన్నాడు. ఋతుపర్ణుడు ఆశ్చర్యపోతాడు. మహామహా రథసారథులు అందరూ కూడా బేరం అంటున్నారు, అయ్యా వాళ్ళు రావట్లేదు, అసాధ్యం అంటున్నారు. నువ్వేమన్నా నేను తీసుకువెళ్తానంటున్నావు, ఇది ఎట్లా సాధ్యం అంట. లేదండి మీరు కూర్చోండి, నేను తీసుకువెళ్తాను. సరే, అట్లా ఒప్పించి మొత్తానికి ఋతుపర్ణుడిని రథం ఎక్కించాడు. అశ్వాలు కూడా నలమహారాజు ఎంచుకున్నటువంటి అశ్వాలు సన్నగా పీనుగుల్లాగా ఉన్నాయి. అంటే ఒక రోజు ప్రయాణిస్తే చనిపోతాయా అన్నట్టుగా ఉన్నాయి. అటువంటి అశ్వాల్ని ఎంచుకున్నాడు. మరి ఆ అశ్వ విద్య ఎట్లాంటిదో మహానుభావుడు. ఇక బయలుదేరతాడండి. అద్భుతమైనటువంటి వాయువేగంలో బయలుదేరి స్వయంవరానికంటే ముందే, ఇంకా దాదాపు చాలా గంటల ముందే విదర్భకి చేర్చేసి ఋతుపర్ణుని ఆనంద ఆశ్చర్యాన్ని కలిగిస్తాడు నలమహారాజు. అంత తక్కువ సమయంలో. ఇంకా అద్భుతమైన విషయం చెప్పనా, ఆ మార్గ మధ్యంలో, వెళ్తున్నటువంటి మార్గ మధ్యంలో ఋతుపర్ణుడు నలమహారాజుకి అక్ష విద్య నేర్పిస్తాడు. దారిలోనే అక్ష విద్య, అంకెలకి సంబంధించినటువంటి, పాచికలు మొదలైనటువంటి వాడికి సంబంధించింది. ఎందుకంటే నలమహారాజు పాచికల్లో ఓడిపోతాడు. మళ్ళీ ఆ పాచికలు గెలవటానికి ఆ అక్ష విద్య ఉపయోగపడుతుంది. అది ఋతుపర్ణుడికి తెలుసు. ఆ ఋతుపర్ణుడు కాస్త నలమహారాజుకి ఆ విద్య నేర్పిస్తే నలమహారాజు అశ్వ విద్య నేర్పిస్తాడు ఋతుపర్ణుడికి. అట్లా ఒక రోజే ఉన్నటువంటి వ్యవధిలో అంత దూరం నుంచి ఇంత దూరం రావాలంటే ఎంత కష్టమైనటువంటి, అది ఎవరికి సాధ్యమవుతుంది అంటే, ఇదిగో ఇట్లా నలమహారాజుకు, ఇలాంటి శ్రీకృష్ణ ప్రభువుకు సాధ్యమయ్యేటువంటివి అవన్నీ కూడా. అట్లా శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఇప్పుడు రుక్మిణీదేవి ఎంత తక్కువ వ్యవధిలో
తీసుకురమ్మంటుంది? కేవలం శ్వోభావిని అని మొట్టమొదటి పదంలో పెట్టేసింది. శ్వహ అంటే రేపే, రేపే జరగబోతున్నటువంటి నా వివాహ వేడుకలో అని పెట్టేసింది. ఆ పదాన్ని పెడితే శ్వహ అంటే రేపు అని అర్థం. శ్వహ, పరశ్వహ, ప్రపరశ్వహ అంటారు. శోభావిని త్వమజితో వహనే విదర్భాన్ గుప్త సమేత్య పృతనాపతిభిర్పరీత నిర్మధ్య చైద్య మగధేంద్ర బలం ప్రసహ్య మాం రాక్షసేన విధినోద్వహ వీర్యశుల్కాం. అత్యద్భుతమైనటువంటి ప్రణాళిక ఇచ్చేసింది రుక్మిణీదేవి. కృష్ణుడికి ఏమాత్రము కష్టపడకుండా అమ్మవారే స్వయంగా అయ్యవారికి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ఏ విధంగా పాణిగ్రహణం చేసుకోవాలి అనేటువంటిది ఆవిడికి నచ్చిన రీతిలో రాక్షస వివాహం చేసుకోవయ్యా వచ్చిన ఆవిడే చెప్పింది. ఏ వివాహం చేసుకోవాలో ఆవిడే చేసింది. కాబట్టి ఈయనకి కాస్త శ్రమ తగ్గింది అయ్యవారికి. శోభావిని రేపు జరగబోతున్నటువంటి అని అర్థం అక్కడ. రేపు జరగబోతున్నటువంటి నా యొక్క వివాహంలో నువ్వు వచ్చి నీ పరాక్రమాన్ని ప్రదర్శించి అడ్డు వచ్చినటువంటి చేదిరాజైనటువంటి శిశుపాలుడు మొదలైనటువంటి మగధేంద్రుడు, జరాసంధుడు మొదలైనటువంటి రాజుల్ని దూలనాడి వాళ్ళని పరాజితుల్ని చేసి నీ పరాక్రమాన్ని శుల్కంగా, కన్యాశుల్కం, నీ పరాక్రమం ఏదైతుందో ఆ పరాక్రమాన్ని వీర్య శుల్కంగా ప్రదర్శించి నన్ను గ్రహించవయ్యా స్వామి అని చెప్పి రుక్మిణీదేవి చక్కటి సలహా ఇస్తుంది ఇక్కడ ప్రణాళిక. స్వోభావిని త్వమజితోద్వహనే, ఉద్వహనము అనే పదానికి అర్థం వివాహము అని అర్థం. అక్కడ త్వం అజిత అనే పదం, జిత అజిత, త్వం అజిత, అజిత అనే పదానికి అర్థం అపరాజితుడైనటువంటి వాడు, ఎవరు జయించలేనటువంటి వాడు. అటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు ఎవరంటే శ్రీకృష్ణ ప్రభు. త్వం అజిత ఉద్వహనే విదర్భాన్. ఓ కృష్ణ పరమాత్మ, నువ్వు అపరాజితుడు అయ్యా. కాబట్టి రేపు జరగబోయేటువంటి ఈ వివాహ ముహూర్తంలో ఒక రోజు కంటే ముందే, ఆ రోజు కంటే ముందే, ముహూర్తానికి ఒక రోజు ముందే నువ్వు ఎట్లా వస్తావు? ససైన్యంతో రా. సైన్యంతో, మొత్తం అంతా సైన్యంతో వచ్చి రహస్యంగా విదర్భకి గుప్త సమేత్య, గుప్త అంటే రహస్యంగా నువ్వు ఈ విదర్భకి చేరుకుని అక్కడికి విచ్చేసి నీ యొక్క పరాక్రమాన్ని ప్రదర్శించి పృతనాపతిభి పరీత నిర్మధ్య చైత్య మగధేంద్ర బలం ప్రసహ్య. అక్కడ చాలా బలం, నాకు ఏ విధమైనటువంటి అవాంతరాలు కలగకుండా అక్కడ ఎంతో మంది రాజులు వేయి చేసి ఉన్నారు అప్పటికే స్వయంవరంలో నన్ను గ్రహించడానికి, చేపట్టడానికి. అలాంటి రాజులు ఎవరైతే ఉంటారో, చైద్య మగధేంద్రుడు, చేది దేశి రాజు అయినటువంటి శిశుపాలుడు, మగధ రాజు అయినటువంటి జరాసంధుడు మొదలైనటువంటి వాళ్ళనందరినీ కూడా వాళ్ళని నిర్మధ్య, మధ్య మధించి పారేయాలి. మధించడం అంటే ఇక చెప్పక్కల పాలు పెరుగు చిలికినట్టు చిలికి పారేయాలి వాళ్ళని. ఆ సైన్యాన్ని అల్లకల్లోలం చేసి పారేయాలి, ఛిద్రం చేసి పారేయాలి. ఆ విధంగా మధించి పారేసి వాళ్ళని అందరినీ ఓడించి పరాజితుల్ని చేసేసి కకావికలం చేసి నీ యొక్క పరాక్రమాన్ని వీర్య శుల్కం, నీ పరాక్రమాన్ని కట్నంగా చెల్లించి అప్పుడు నన్ను రాక్షసేన విధినా ఉద్వహ, రాక్షసేన విధినా ఉద్వహ. నిన్న మనం చెప్పుకున్నాం 8 రకాలైనటువంటి వివాహాలలో రాక్షస వివాహం అనేటువంటి కన్య యొక్క ఒప్పందంతో అందరి రాజుల్ని ఓడించి తీసుకువెళ్తాం కన్యని. అక్కడ భీష్ముడు చేసిన పని అదే. అక్కడ భీష్ముడు కూడా అక్కడ రాజులందరినీ ఓడించి అంబికల్ని తీసుకువెళ్ళిపోయాడు. అట్లా అటువంటి వివాహ పద్ధతిని రాక్షస వివాహం అంటారు. ఇది రాజులైనటువంటి వాళ్ళకి క్షత్రియుల వివాహానికి సంబంధించినటువంటి వివాహమే కాబట్టి అందువలన ఆవిడ సూచిస్తున్నది అక్కడ. నన్ను రాక్షస విధి ప్రకారం నన్ను తీసుకువెళ్ళి అక్కడ నన్ను పరిణయమాడవయ్యా స్వామి అని చెప్పి వేడుకుంటుంది ఆ తల్లి రుక్మిణీదేవి. కాబట్టి ప్రణాళిక ఇచ్చింది ఆవిడే, కోరుకున్నది ఆవిడే. ఇందులో కృష్ణ పరమాత్ముడు దోషం ఏమన్నా ఉందా? కృష్ణుని ఇంట్లో తీసుకువెళ్ళి వివాహం చేశాడు అని చెప్పి అనుకోదు. ఆయన్ని పట్టుకుని తూలనాడుతూ ఉంటారు అందరూ కూడా. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ మనం ఈ సమాధానం చెప్పాలి మనం. ఎందుకంటే ఒరిజినల్ టెక్స్ట్ చదువుతున్నాం కాబట్టి, మూల భాగవతం, వ్యాస భాగవతం చదువుకుంటున్నాం కాబట్టి ఇందులో శ్రీకృష్ణ పరమాత్ముడు దోషం ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే ఒక స్త్రీమూర్తిని రక్షించాడు. ఆవిడ కోరుకున్నది, ఆయన వివాహం చేసుకున్నాడు. ప్రణాళిక ఇచ్చింది ఆవిడే, తీసుకువెళ్ళమన్నది ఆవిడే, కోరుకున్నది ఆవిడే, వీళ్ళని సంహరించమన్నది కొట్టమంది ఆవిడే. ఆవిడ చెప్పినట్టు చేశాడు, ఆవిడని రక్షించాడు. కాబట్టి ఆ పరమాత్ముడి యొక్క అద్భుతమైనటువంటి
పరాక్రమం మొదలైనటువంటివన్నీ తర్వాత చెప్పారు. ఇంకొక 3-4 శ్లోకాలు ఉన్నాయి. సమయం అతీతం అవుతుంది. ఈ 3 శ్లోకాలు రేపు చెప్పుకుని తర్వాత రేపు పాఠంలో పారాయణ కూడా చేసుకుందాం సమయానుకూలంగా. ఈ 3 శ్లోకాలు పూర్తి చేసుకుని రేపు అంతవరకు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రా హీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ. నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.